ఉంది కదా అసలు సూపర్ అంటే సూపర్. దేత్తడి హారిక అంటే దేత్తడి హారిక అనిపించుకుంది. అది పేరు రాలేదు దేత్తడి అని. అలా అలా ఆడింది. ఎలా అంటే సూపర్ ఆడడం కాదు ఆడ నేను చెప్పేది. నేను వచ్చింది ఎందుకు, బిగ్ బాస్ పిలిచాడు, అతిథిగా వచ్చాము, టాస్క్ పెట్టాడు. కానీ ఆపోజిట్ పర్సన్ సుమన్ శెట్టి గెలవాలని దేత్తడి హారికలో తపన చాలా ఉపడ్డది. నాకు కాదు, చాలామందికి. ఎవరెవరికి ఉపడ్డదు కామెంట్ చేయండి కావాలంటే. ఇది 100కి 200% అశ్వత్థామ 2.0 చేసిన తప్పు ఇక్కడ దేత్తడి హారిక చేయలేదు. మన అశ్వత్థామ 2.0 అంటే గౌతమ్ ఏం చేశాడు, ఏదో కసిగా ఆడి నాకు కప్పు వస్తుంది నేను పొడుద్దాం అన్నట్టు ఆడాడు భరణి మీద. అది తప్పు. ఇక్కడ దేత్తడి హారిక ఆ పని చేయలేదు, ఆ తప్పు చేయలేదు, అసలు ఆ పని చేయలేదు. సుమన్ శెట్టి గెలవాలని ఆడింది, తను ఓడిపోవాలని, సొంతంగా తను ఓడిపోవాలని. నేను ఓడిపోతేంది గెలిస్తేంది, సుమన్ శెట్టి గారు గెలవాలని ఆడింది. ఆ తపన మాత్రం ఒబ్బడి నాకంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ దేత్తడి హారిక. అది అసలైన కాన్సెప్ట్. దేత్తడి హారిక కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు తను గెలిచినా తనకు వచ్చేదేం లేదు, ఓడినా పోయేదేం లేదు. సుమన్ శెట్టి గెలిస్తే కెప్టెన్సీ కంటెంట్గా నిలుస్తాడు. అక్కడ మీరు గేమ్ చూస్తే మళ్ళీ ఒకసారి చూడండి, జియో హాట్స్టార్ ఉంటే మస్తు అంటే మస్తు అనిపించింది నాకైతే. ఆడే విధానం కొద్దిసేపు పడినా మళ్ళీ నిలబడ్డది, కొద్దిసేపు మళ్ళీ పడినా మళ్ళీ నిలబడ్డది. సుమన్ శెట్టి గెలవాలి అని చూసింది, కానీ సుమన్ శెట్టి కొంచెం మళ్ళీ ఇంకా స్టిప్ పెట్టకపోతే ఆ రో మస్తు సుమన్ శెట్టి గెలిచేవాడు, కెప్టెన్సీ కంటెంట్ గెలిచేవాడు. ఇక్కడ సుమన్ శెట్టి తప్పు వల్లనే ఓడిపోయాడు. దేత్తడి హారిక మాత్రం చాలా అంటే చాలా మంచి పని చేసింది. కానీ లాస్ట్ సుమన్ శెట్టి కొంచెం ఆడ కొంచెం మళ్ళీ ఎక్కువ పెట్టబోయి రో ఓడిపోయాడు తప్ప సుమన్ శెట్టి చేతిలో సుమన్ శెట్టి ఓడిపోయాడు. దేత్తడి హారిక మాత్రం గెలిపించాలని తపన చాలా చేసింది.